హాయ్ అండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్ల కనుక అత్తవారింటికి వెళ్తుందంటే ప్రతి తల్లి కూడా కూతుర్ని ఖాళీ చేతులతో పంపించదండి, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంది. అలాగే మా మమ్మీ కూడా నాకు ఈ ఆకుకూరలు ఇచ్చి పంపిస్తుందండి. ఇది గోంగూర అండి, మా తోటలో పండిన గోంగూర. చాలా పుల్లగా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా గోంగూర మాత్రం తీసుకొచ్చుకుంటానండి. తర్వాత వంకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా మా తోటలో పండిన వంకాయలే, మమ్మీ హార్వెస్ట్ చేస్తారు. ఈ ఈ వంకాయలు చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. నేను చూపిస్తున్న ఈ ఆకు ఉంది చూడండి, ఇది కళ్ళకి చాలా మంచిదండి. దీన్ని బొడ్డుబాయల ఆకు అంటారు. మాకు తోటలో ఎక్కువగా దొరుకుతుందండి. ఈ వంకాయలు గ్రీనిష్గా ఉన్నాయండి, అందుకే తీసుకొచ్చుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి కూడా. తర్వాత వచ్చేసి మా ఇంటి పక్కన వదిన నాకు ఈ చింత చిగురు ఇచ్చిందండి. ఇది మనం వంకాయల్లో కానీ, ఎండు చేపల్లో కానీ, ఇంకొకటి వచ్చేసి కోడిగుడ్డుల్లో కానీ, ఎండు రొయ్యల్లో కానీ వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి తోతామావుళ్ళు తెలుసు కదండి మీకు, తోతామావుళ్ళు ఇచ్చింది మమ్మీ. ఇది పెసరపప్పు కాంబినేషన్ అండి. పెసరపప్పు సహజంగానే పులుపుని తక్కువగా తీసుకుంటుంది, తోతామావుల్లో కూడా పులుపు తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కాంబినేషన్లో మీరు చారు పెట్టుకున్నట్లయితే మస్తు ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మమ్మీ చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఒక 2 లీటర్స్ పాలు మాత్రం తీసి పక్కన పెట్టిందండి. వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అవి గుడివాడ వెళ్ళేపాటికి లిక్విడ్ కింద అయిపోతాయండి. అవి కూడా సర్దేసుకున్నాను బ్యాగ్లో. తర్వాత వచ్చేసి మనం ఇంత జర్నీ చేసి ఇంటికి వచ్చి కర్రీ వండాలంటే అది పెద్ద టాస్కే మనకి. అందుకని చెప్పేసి కర్రీ కూడా తీసుకొచ్చేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కర్రీ మాత్రం కంపల్సరీగా ప్రతిసారి తీసుకొచ్చుకుంటానండి. ఇది మా అన్నయ్య వాళ్ళ అత్తగారు తోటలో పండిన మ్యాంగోస్ అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకే వీటిని తీసుకొచ్చానండి. ఇప్పటికే మా వారు వెనక నుండి లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి తిడుతున్నారండి, అందుకే స్టాప్ చేసేస్తున్నాను. మీరు కూడా నా అలాగే పుట్టింటి నుంచి ఈ విధంగా తీసుకొస్తే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.